హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ డిప్లొమా C23 M1 కరెక్షన్లు ఎలా చేశారు, అలాగే C23 రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఎవరు స్కిప్ చేయకుండా మన ఛానల్ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది M1 కరెక్షన్ ఎలా చేసామనేది. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈసారి మాస్ వాల్యుయేషన్ కంటే చాలా డిఫరెంట్‌గా పేపర్ కరెక్షన్ జరిగిందని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. స్టూడెంట్స్ రాసిన స్టెప్స్‌కి మాత్రమే మార్కులు ఇవ్వడం కాకుండా ఫైనల్ ఆన్సర్ యాక్యురసీని కూడా ఎక్కువగా చూశారంట. చాలామంది స్టూడెంట్స్ చెప్పినట్లుగా ఫార్ములా తప్పు రాసినా లేదా స్టెప్ మిస్ అయినప్పటికీ లాస్ట్ వరకు వచ్చిన స్టాండర్డ్స్‌కి మార్కులు ఇచ్చే అవకాశం తక్కువగా ఉందని అయితే చెప్పడం జరిగింది. క్వెషన్ పేపర్ అయితే చాలా వరకు ప్రీవియస్ ఇయర్స్ ప్యాటర్న్ లానే ఉన్నాయి. కొన్ని సమ్స్ కాన్సెప్చువల్‌గా అలాగే ట్రిక్కీగా ఉన్నాయని అయితే స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. ఈసారి కరెక్షన్ మెథడ్ తక్కువ మోడరేషన్‌తో ఉన్నా ఎక్కువగా స్ట్రిక్ట్ కరెక్షన్ చేశామని లెక్చరర్స్ అయితే చెప్తున్నారు. కాబట్టి పాస్ కావాలంటే ప్రతి ఒక్క సమ్ కనీసం స్టెప్ వైస్ క్లారిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే పాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని అయితే చెప్తున్నారు. సో ఫైనల్‌గా C23 రిజల్ట్స్ జూలై ఫస్ట్ వీక్‌లో రిలీజ్ కావచ్చు. అయితే ఈ టఫ్ కరెక్షన్ వల్ల పాస్ రేట్ అయితే ఎక్కువ ఉండకపోవచ్చు. సో మంచి ప్రిపరేషన్‌తో అటెంప్ట్ చేసిన వాళ్ళకి మాత్రం కంప్లెయింట్ లేకుండా మార్కులు రావచ్చని, అలాగే పాస్ కావచ్చని అయితే అంచనాలైతే ఉన్నాయి. సో ఈ అప్డేట్ మీద మీ అభిప్రాయం ఏంటనేది మీ యొక్క కామెంట్స్‌లో అయితే తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ మన ఛానల్ నుంచి చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.